హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ అనేది చూపిస్తానండి. పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ అంచు వచ్చింది. ఈ శారీలో చాలా అందంగా ఉంది కదా బార్బీ డాల్ అనేది. ఈ మేకప్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. నేనైతే ఒక బార్బీ డాల్ని తీసుకున్నాను. చూడు, ముందుగా ఆ విధంగా ఉందండి బార్బీ డాల్ అనేది. ఈ బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుందామా. ముందుగా డ్రెస్ అనేది రిమూవ్ చేసేసాను. తర్వాత హ్యాండ్స్ కోసం 2 పీసులు, 2 అంచు పీసులు తీసుకున్నాను. తర్వాత బ్లౌజ్ కోసం ఒక పీస్ అనేది తీసుకున్నానండి. హెడ్ అనేది రిమూవ్ చేసేస్తాను. ఆ హెడ్ అనేది రిమూవ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మేకప్ చేయడానికి. ముందుగా హ్యాండ్స్కి గ్లూ పెట్టేసుకొని హ్యాండ్స్కి అనేది నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఆ విధంగా స్టిక్ చేసుకున్నాను. అదేవిధంగా రెండవ హ్యాండ్కి కూడా స్టిక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ పీస్కి ఒక పీస్ తీసేసుకొని తర్వాత దాన్ని 2 మడతల మీద మట్ చేశాను. ఆ తర్వాత మధ్యలో హోల్ అనేది చేసుకుంటున్నాను. ఆ విధంగా హోల్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఆ విధంగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ లాగా స్టిక్ చేసుకోవడమే. గ్లూ పెట్టేసుకొని బ్లౌజ్ లాగా స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా వేసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కొద్దిగా పైన మర్చుకుంటే మనము కుట్టినట్టు కనిపిస్తుంది, బ్లౌజ్ కుట్టినట్టు కనిపిస్తుంది. అందుకని కొద్దిగా నేను మర్చుకుంటున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మర్చుకుంటున్నాను. ఆ విధంగా రెండవ సైడ్ కూడా గ్లూ పెట్టేసుకొని మర్చుకుంటున్నాను. నీట్గా కనిపించడానికి ఆ విధంగా మర్చుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ముందుగా వెనక సైడ్ది స్టిక్ చేసుకుంటాము. తర్వాత ముందు సైడ్ది స్టిక్ చేసుకుంటాము. ఫస్ట్ వెనక సైడ్ది స్టిక్ చేసుకుంటే బాగా నీట్గా బ్లౌజ్ అనేది కనిపిస్తుంది. చూసారా? ఆ విధంగా నేను స్టిక్ చేసేసుకున్నాను నీట్గా. ఆ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత అంచు పీసులు అనేది తీసుకున్నాం కదా రెట్టలకు వేయడానికి. అందులో ఎక్కువ అవుతుందని చెప్పి కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. ఆ విధంగా కట్ చేసుకొని గ్లూ పెట్టేసి దాన్ని స్టిక్ చేసుకోవడమే. ఆ విధంగా స్టిక్ చేసేసుకుంటాము. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిక్ చేసేసుకుంటాం. చూసారా? ఆ విధంగా బ్లౌజ్ అనేది స్టిక్ చేసేసుకుంటాము. తర్వాత శారీ కోసం నేను 1.5 మీటర్ అనేది తీసుకున్నాను. బొమ్మకి ఎంత ఆల్తు ఉంటుందో అంత వెడల్పు అనేది తీసుకుంటాము. పొడవు వచ్చి 1.5 మీటర్ అనేది తీసుకున్నాను. ముందుగా ఆ విధంగా చీరకు అనేది పెట్టేసుకుంటాము. ఆ విధంగా ఫస్ట్ ఒకసారి గ్లూ పెట్టేసుకొని అతికిచ్చేసుకుంటాము. తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేస్తున్నాను. కింద నుంచి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని కుచ్చిళ్ళు అనేది పోసేసుకుంటాము.
చీరకైతే ఏ విధంగా కుర్చీలు పోస్తామో ఆ విధంగా కుర్చీలు పోసేసుకుంటాము. కొంచెం పెద్దగా పోసుకుంటే బాగా నీట్గా కనిపిస్తుంది. చిన్న చిన్నగా పోసుకుంటే అంత నీట్గా కనిపించదు. అందుకని నేను కొద్ది కొద్దిగా పెద్దగానే పోసుకుంటున్నాను. ఆ విధంగా మొత్తం మనకి చీర ఎంత అవసరమో అన్ని కుర్చీలు పోసేసుకొని కొంగుకు వదిలేసి మొత్తం అంతా కుర్చీలు పోసుకుంటాము. ఆ విధంగా నేను కుర్చీలు పోసేసుకొని కుర్చీలు కదలకుండా సేఫ్టీ పిన్స్ అనేటివి పెట్టేసుకుంటాము. 2 సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే కుర్చీలు అనేది మనకు కదలకోకుండా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా పెద్ద సేఫ్టీ పిన్స్ తీసుకుంటే బాగా ఉంటుంది. చిన్నవైతే కొద్దిగా ఇబ్బంది పడతాము, పెద్దవైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా నేను 2 సేఫ్టీ పిన్స్ అనేటివి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక సూది తీసుకొని సూదితో నేను ఆ కుర్చీలు అనేది కదలకోకుండా కుట్టేసుకుంటాము. ఆ విధంగా 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చీర కుర్చీలు కదలకోకుండా బాగా స్టిఫ్గా ఉంటాయి. ఆ విధంగా 2 సార్లు కుట్టేసుకున్నాను. కుట్టేసుకొని కట్ చేసేసుకుంటాము. ముడి వేసేసుకొని అక్కడ ఆ విధంగా ముడి వేసేసుకుంటున్నాను. ముడి వేసేసుకొని ఎక్కువ దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంగు కోసం దానికి కూడా కుర్చీలు అనేది పోసుకుంటాము. ఆ విధంగా పోసుకొని సూది దారం తీసుకొని ఒక 3 చోట్ల కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎన్ని కుర్చీలు వస్తాయో అన్ని కుర్చీలు పోసుకుంటాము. చిన్నగా పోసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఆ విధంగా లాస్ట్లో కొనాన ఒక చోట కుట్టు వేసుకుంటే తర్వాత మధ్యలో ఒక చోట, తర్వాత షోల్డర్ దగ్గర ఒక చోట కుట్టేసుకుంటాం. ఆ విధంగా మధ్యలో కూడా ఒక చోట కుట్టేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర ఒక చోట కుట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ని తీసేసి గ్లూ పెట్టేసి షోల్డర్ దగ్గర గ్లూ కొద్దిగా పెట్టేసుకున్నామంటే కొంగు అనేది కదలకోకుండా ఉంటుంది. ఆ విధంగా వేసేసుకొని వడ్డానం దగ్గర ఒక చిన్న దారంతో స్టిఫ్గా కట్టేసుకుంటాము. చూసారా, ఆ విధంగా చీర అనేది మనము కట్టేసుకున్నాము. చాలా అందంగా ఉంది కదా. ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన నగలు మనము పెట్టుకోవచ్చండి. వడ్డానం కోసం నేను స్టోన్ లేస్ని తీసుకున్నాను. మామూలు లేస్ అయినా దొరుకుతుంది. ఏ ఫ్యాన్సీ స్టోర్లో అడిగినా కూడా ఇవి స్టోన్ లేస్ అనేది దొరుకుతుంది. ఆ తర్వాత నెక్కి వచ్చి నేను చిన్న నెక్లెస్ లాగా వేస్తున్నాను. ఆ తర్వాత లాంగ్ చైన్ లాగా ఒకటి వేస్తున్నాను. సింగిల్ స్టోన్ లేస్ దొరుకుతుంది. దాంతో 2 వరుసలు వేసినామంటే సరిపోతుంది. తర్వాత కింద ఒక స్టోను, పెద్ద స్టోను పెట్టేసామంటే అదే లాంగ్ చైన్ లాగా అయిపోతుంది. తర్వాత హ్యాండ్స్కి వచ్చి మన ఇష్టం అండి, ఎన్ని వరుసలైనా వేసుకోవచ్చు. నేనైతే 3 వరుసలు వేస్తున్నాను గాజుల్లాగా.
ఆ విధంగా సింగిల్ స్టోన్ లేస్ తీసుకొని ఆ విధంగా 3 వరుసలు వేసేసుకున్నాను. హెడ్కున్న హెయిర్స్ రిమూవ్ చేసేసుకొని తర్వాత గ్లూ పెట్టుకొని 40 పోగుల ఉల్లన్ దారం తీసుకొని మధ్యలో దారం కట్టేసుకొని పాపిటిలాగా ఆ విధంగా అతికిచ్చేసుకుంటాము. కొంచెంసేపు బాగా ప్రెస్ చేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుందండి. కొంచెంసేపు బాగా ప్రెస్ చేయాలి దాన్ని. ఆ విధంగా బాగా ప్రెస్ చేసిన తర్వాత హెడ్ని అనేది బాడీకి పెట్టేసుకుంటాము. పెట్టేసుకొని మనకి ఇష్టం వచ్చిన జడని వేసేసుకోవడమే. జడ కావాలంటే జడ వేసుకుంటాం, లేదంటే అలాగే వదిలేసుకోవాలంటే పైన ఒక ఉల్లన్ దారంతో కట్టేసుకుంటాము. నేనైతే జడ వేసుకుంటున్నాను. ఆ విధంగా జడ వేసేసుకొని కింద ముడి వేసుకుంటున్నాను. ముడి వేసుకొని ఎక్కువ ఉన్న దారం వచ్చేసి కట్ చేసుకోవడమే. చూసారా, జడ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత దానికి మనకి ఇష్టం వచ్చిండే అలంకారము చేసుకోవచ్చు. నేనైతే అక్కడక్కడ స్టోన్స్ అనేటివి అతికిచ్చేసుకున్నాను. డబల్ స్టోన్ లేస్ దొరుకుతుంది. ఆ డబల్ స్టోన్ లేస్నే 4 స్టోన్స్ ఉండేటట్టు కట్ చేసుకొని ఆ విధంగా అతికిచ్చేసుకున్నాను. తర్వాత కమ్మలు అనేది పెట్టుకున్నాము. తర్వాత పాపిటి బిళ్ళ కోసం డబల్ స్టోన్ లేస్ని తీసుకొని ఆ విధంగా అతికిచ్చేసుకుంటున్నాను. తర్వాత మాటిల్ అనేది కూడా ఇదే స్టోన్ లేస్తో పెట్టేసుకుంటాము. ఆ విధంగా పెట్టేసుకొని తర్వాత పూలులాగా ఒక లేస్ అనేది దొరుకుతుంది, డెకరేషన్ లేస్ అది. ఆ విధంగా పూలులాగా పెట్టుకోవడం. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇష్టం వచ్చిన కలర్ని పెట్టేసుకుంటాము. నేనైతే పింక్ శారీ కట్టినాను కాబట్టి పింక్ కలర్ పెట్టుకుంటున్నాను. తర్వాత లిప్స్ కోసం మార్కర్ పెన్ వాడతాను. రెడ్ మార్కర్ పెన్, పర్మనెంట్ మార్కర్ పెన్ వాడతాను. తర్వాత ఐబ్రోస్, ఐస్ కోసం బ్లాక్ మార్కర్ పెన్ అనేది తీసుకొని ఐబ్రోస్ నీట్గా పెట్టేసుకుంటాము. తర్వాత బ్లూ ఐస్ ఇచ్చింటారు, లేదంటే బ్రౌన్ ఐస్ ఇచ్చింటారు. ఆ ఐస్ని అనేది బ్లాక్ చేసేస్తే మనము మన ట్రెడిషనల్ బొమ్మలాగా కనిపిస్తుందండి. తర్వాత బొట్టులాగా రెడ్ మార్కర్ పెన్తోనే పెట్టేసుకున్నాము. అదే మార్కర్ పెన్తోనే హ్యాండ్స్కి కూడా గోరింటాగులాగా వేసేసుకుంటాము డిజైన్. ఆ విధంగా నెయిల్స్కి కానీ తర్వాత మధ్యలో చుక్క పెట్టుకోవడం కానీ అదే పెన్నుని వాడుకొని వేసేసుకుంటామండి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా డెకరేట్ చేసుకున్నాను నేనైతేను. చూసారుగా, ఎంతో అందమైన బార్బీ డాల్ రెడీ అయిపోయింది. పింక్ కలర్ శారీకి గ్రీన్ బార్డర్ వచ్చి ఎంతో అందంగా ఉంది కదా. ఈ వీడియో అనేది కొద్ది మందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. చిన్న బిజినెస్ వాళ్ళు కూడా ఈ విధంగా మేకప్ చేసుకొని బాడీలోకి ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.